విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలు నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలు గాడిన పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని, వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకే ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తామని తెలిపారు. ఒక అహంకారి, అసమర్థ నాయకుడికి అధికారం ఇస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఏ శాఖ చూసినా అస్తవ్యస్తంగా ఉందని, తవ్వే కొద్దీ దారుణాలు బయటపడుతున్నాయని వివరించారు. ప్రజల కోసం గతంలో తాను రీఫార్మ్స్ తీసుకొచ్చి అతి తక్కువ ధరకే క్వాలిటీ విద్యుత్ సరఫరా చేశామన్నారు. 5 ఏళ్లలో 79% విద్యుత్ ఛార్జీలు పెంచారని, అప్పులు అడ్డగోలుగా చేసి సామాన్యులపై భారం వేశారని తెలిపారు. కొత్త పేర్లతో విద్యుత్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఒక్క విద్యుత్ రంగంలోనే 1,50,000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. పవన విద్యుత్ విషయంలో 21 ఒప్పందాలు గత సర్కార్ రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం ఇది చేసాం. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. 2004లో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు 35% చూపించేవాళ్ళు, అది కూడా 38% కూడా లేదు. నేను వచ్చిన తర్వాతనే ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం. రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. అది 20%, 23% 2003-04 తీసుకొచ్చాం. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు 7-8% తీసుకొచ్చాం. నేను ఎప్పుడు ప్రపంచం అంతా చూసి 2-3% రావాలని చెప్పేవాడిని. ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్దగా ఎత్తుగా తగ్గించాం. నెక్స్ట్ 19-24 ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ వల్ల ఒక చేతగాని వ్యక్తి, ఒక అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు. ఒక అసమర్థుడు, ఒక అహంకారి, రెండూ కలిస్తే రాజకీయాలకు తగని వ్యక్తి అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వ్యక్తి వల్ల సమాజం ఏ విధంగా అతలాకుతలం అవుతుంది, అందరికీ ఏ విధంగా ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన వస్తుంది. మీరు ఈ ఫ్యాక్ట్ చూస్తే రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, రాగద్వేషాలకు అతీతంగా ఆలోచించండి. వాట్ ఐఎమ్ సేయింగ్, అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి, సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబిలిటీ తీసుకురావాలి. ఇప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి. ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ ఎట్ట చేయాలి, ప్రజలు ఎట్ట అర్థం చేసుకోవాలి. మొన్న మేము హామీ ఇచ్చాం. హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం, 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం. కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం. బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవతా దృక్పథం చేయాలి. నిర్ణయం చేసాం. మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం. ఉచిత ఇసుక ఇస్తాను, ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే, జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా, ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఈయన కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి. ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి. ఉంటే వింత పశువులు కూడా ఉండవు, మారిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి
ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అదొక సమస్య ఉంది నాకు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థలో 5 ఏళ్ళు సంపాదించిన డబ్బులు ఉంది, ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది, ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. అవన్నీ ఏంటి మనం చెప్పేట్టు లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఎన్ని అరిచినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు, అవినీతి పరులు తప్పించుకోలేరు. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్, ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. మీరు కూడా ఇమీడియట్గా ఎన్క్వైరీ చేసేస్తారా లేదంటే ఇంకోటి చేసేస్తారంటే ఎవరు రారు రాష్ట్రానికి. మనం ఒక పద్ధతి ఉంది, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒక పక్క చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఒక పక్క మనం ఉన్నాం. అందుకే అమరావతిని ఏం చేశాడు, ఒక అగ్రిమెంట్ చేశాం అమరావతిలో. అగ్రిమెంట్ ఏంటి, రైతులు సిఆర్డీఏ రాజధాని ఇద్దరు కలిసి సిఆర్డీఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు. మేము భూమి ఇస్తాం, తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఆ అగ్రిమెంట్ చెల్లదు, నేను 3 రాజధానులు పెడతాను పెట్టాడు. ఏమైంది, సుప్రీంకోర్టుకు పోయాడు, 5 ఏళ్ళు అయిపోయింది, 3 రాజధానులు రాలేదు, ఉండే రాజధాని పోయింది. కొండ 4 మంది వేస్తే ఉండే 4 ఊడిపోయింది. అదే అతను చేసిన పని. దానివల్ల ఎంత నష్టం వచ్చింది, లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం ఆవిరైపోయింది. అందుకే నేను చెప్పాను, తిక్కలోడు సంతకు పోతే ఏమవుతుందని. అదే జరిగింది, తిరణాలకు పోతాయి. తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కడో దగ్గర సరిపోయింది అంటారు. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ఏంటిది, ఏంటి పరిపాలన? ఇలాంటి వాడు అర్హత ఉందా పరిపాలించడానికి? ఇలాంటి వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తే ఏమవుతారు?